క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆలోచనను మంచి జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని, ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరేమందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానై ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మొదటి వర్తమానం అందించినటువంటి మనోజ్కి కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. నేడు జరుగుతున్నటువంటి క్రీస్తు వారి పుట్టుక సందర్భంగా నేడున్నటువంటి విశ్వాసులు అన్యజనులకు హేళనగా, క్రీస్తుకు అవమానకరంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు సమాజంలో నుంచి సంఘంలోనికి ఆహ్వానం పలికినట్టుగా మనకు కనపడతా ఉంది. సంఘానికి సమాజానికి సంబంధము లేనటువంటి బోధ బైబిల్ చెప్తా ఉంటే, సమాజంలో జరుగుతున్నటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాల పేరట క్రీస్తు పుట్టుకను ఆధారం చేసుకొని వారి శరీర సంబంధమైన సంతోషాలు తీర్చుకుంటున్నారు. కానీ అసలు వాక్యం ఏమని హెచ్చరిస్తూ ఉంది? నేను చేస్తున్నటువంటి క్రియ, నేను చేస్తున్నటువంటి పని నిజంగా దేవుణ్ణి సంతోషపెడుతుందా లేదా నాకు నేనుగానే ఈ క్రియలు చేయటం వలన నేను సంతోషపడుతున్నానా అన్న అవగాహన, ఆలోచన లేనటువంటి భావనతో నేడున్నటువంటి క్రైస్తవ్యము ఆ క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపిస్తూ ఆ క్రైస్తవ్యానికి కాపరులుగా ఉన్నవారు కూడా సమాజాన్ని అనుసరించే బోధ చేస్తున్నారు. సమాజాన్ని అనుసరించే ఈరోజు ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి దాపరించింది సంఘానికి అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి విషయాలు మనం ఈ క్రైస్తవ్యానికి మనం హెచ్చరించినప్పుడు ఇట్లాంటి విషయాలు చాలామంది అంగీకరించట్లేదు. ఎందుకంటే ఏ మనిషి నుంచి మనము ఆన్సర్ చూసినా ఈ యొక్క 31 దినాలు ఒకటే ఆన్సర్ వస్తుంది: మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇది వాక్యం సపోర్ట్ చేయట్లేదు కదా. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కాదు క్రీస్తు పుట్టుక అని హెచ్చరిస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా విశ్వాసం మాది, మా ఇష్టం మాది. బైబిల్ గ్రంథం దీని గురించి ఏం మాట్లాడుతుందో కొన్ని సందర్భాలు మనం దీన్ని చాలా క్షుణ్ణంగా అర్థవంతమైన రీతిలో కొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఒక చక్కటి మాట ఉందండి. జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని గ్రంథంలో నుంచి మనం హెచ్చరించేటటువంటి విషయాలు ప్రకృతి సంబంధి అంటే ఎవరు? ప్రకృతి సంబంధి అని అంటే ఎవరు? మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వచనం కూడా 8, ప్రేమైన దేవుని వర్లారు చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక. కాగా శరీర స్వభావము గలవారు, ప్రకృతి సంబంధం అంటే ఎవడు? శరీర స్వభావం గలవాడు. అంటే ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషి ఆత్మ విషయాలను అంగీకరించట్లేదు అని అంటే వాడు మందిరానికి వచ్చినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, వాక్య ప్రకారం నీ ప్రవర్తన లేకపోతే నువ్వు శరీర సంబంధివి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఇట్లాంటి వాడు నిత్యము దేవుని మందిరములో ఉన్నా, దేవుని పనిలో ఉన్నా వాడు ఏదో లోపం కలిగిన వాడని బైబిల్ చెప్తోంది. ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళండి, చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది అక్కడ. అట్లాంటి వాళ్ళ గురించి బైబిల్ ఒక పేరు కూడా పెట్టింది వాళ్ళకి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనంలో దుష్టులకు అన్నాడు. ఒకటి ప్రకృతి సంబంధి, రెండవది దేహ సంబంధి. ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి దేహ సంబంధి దుష్టుడు అంటుంది. ఎవరైనా దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. జాగ్రత్తగా వినాలి. దుష్టులకు అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద జాలిపడి, ఇది ఈర్ష్య కాదు, విభేదం కాదు, భిన్నమైనటువంటి బాధ కాదు, నిన్ను వక్రీకరించే బాధ కాదు, నీ మీద దయ చూపించి, నిన్ను ప్రేమించి, ఆత్మీయంగా నిన్ను హెచ్చరించి, ప్రభువుకి దగ్గర చేసి పరలోకాన్ని చేర్చేటటువంటి బోధ విషయంలో నీ మీద దయ చూపి నీకు నీతి నేర్పిస్తున్నా నేర్చుకో అన్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈనాడు సంఘముందని దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. వాళ్ళు ఎక్కడున్నా కూడా నేర్చుకోను, వారు ధర్మక్షేత్రములలో నివసించినను. ధర్మక్షేత్రం అంటే నీతిని ప్రకటించేటటువంటి పాఠశాల, నీతిని ప్రకటించేటటువంటిది, స్థాపించేటటువంటి కేంద్రాలు. అట్లాంటి స్థానాలలో ఉన్నా కూడా ఈ దౌర్భాగ్యులు దేవుని యొక్క మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయమే చేయుదురు. ఓరి క్రిస్మస్ పేరట మీరు చేస్తుంది తప్పురా అని మనం చెప్పినా ఊరుకో, నీకేం తెలుసు, నీకేం తెలుసా వాక్యం, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు తెలుసా? మేము క్రిస్మస్ చేయొద్దని నేను చెప్పట్లేదు, క్రిస్మస్ పేరట నువ్వు పాపం చెయ్యొద్దు అని చెప్తున్నాను నేను. ఇది హెచ్చరిస్తుంటే నేడున్నటువంటి ఈ విశ్వాసులకు కోపం వస్తుందండి. కోపం వచ్చినా పర్లేదు కానీ వాక్యాన్ని నేర్చుకో, సత్యాన్ని తెలుసుకో, క్రీస్తు పుట్టుకను గూర్చి విస్తారమైన ప్రకటన చెయ్యి. అంతేకాని దేవునికి నచ్చనివి చేయకు. అన్యజనులకు హేళనకరమైనవి, అన్యజనులు అసహించుకునేవి చెయ్యకు. ఎందుకంటే బైబిల్ మాట్లాడుతుందయ్యా. ఈయనొకసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. నేడున్న సంఘం క్రీస్తు పేరట జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల క్రీస్తుకు అవమానమో ఆనందమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆనాడు రోమా సంఘం చేసినటువంటి పని ఈరోజు నువ్వు చేయటానికి వీల్లేదు. అందుకే అంటున్నాడు ఆయన, రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా, మిమ్మును బట్టియే కదా. సంగమా ఆలోచించు, మిమ్మును బట్టియే కదా నా క్రీస్తుకు ఆయన తండ్రికి అవమానం జరుగుతుంది. ఆలోచించండి ఒకసారి. నేటి సంఘాలలో జరుగుతున్న అల్లరికి కారకుడు ఎవరో? నేడున్న సంఘాలలో అల్లరి జరగటానికి కారణం ఎవరు?
పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి అపవాద. ఎవరండి అల్లరి జరగటానికి కారణం? ఈ నెల రోజులు బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే మందిరంలో పరిశుద్ధులుగా కూర్చొని సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలాగైనా బ్రతకొచ్చండి? అసలు పరిశుద్ధులంటే ఎవరండి? సంఘం అంటే ఎవరండి? మందిరం అంటే ఏదండి? ఇది తెలియదండి చాలామందికి. అందుకే అంటున్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని మందిరములోకి వెళ్ళిన నీవు అనాలోచనగానే పలకొద్దని దేవుడు చెబుతుంటే, అసలు దేవుడు చెప్పంది నేను చేస్తానంటున్నావే, అసలు దేవుడు క్షమిస్తాడా? ఒకసారి ఆలోచించు. చూడండి, నీవు దేవుని సన్నిధికి, చూడండి ఏమంటున్నాడు, జాగ్రత్త చదువున్నాను 5:2. చూడండి ఏమంటున్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. అంటే అనాలోచనగా మాట్లాడటానికే పర్మిషన్ ఇవ్వనటువంటి దేవుడు అసలు దేవుడు చెప్పనటువంటి క్రియలు చేస్తూ దేవునికి అవమానం తీసుకొస్తున్నావే, అసలు ఎంత భయంకరమైన శిక్ష పడుతుందో నువ్వు ఒకసారి ఆలోచించాలి. అందుకే యాకోబు గారు పత్రిక రాస్తూ అంటున్నాడు కదా, యాకోబు గారు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో అసలు మీలో నిజంగా జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటున్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు, జాగ్రత్త చదువుతా మాట. అంటే మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఒక క్వశ్చన్ వేశాడండి సమాజానికి. ఈ సమాజానికి ఒక సవాల్తో కూడిన క్వశ్చన్ వేశాడు. నిజంగా మీలో జ్ఞాన వివేచన కలిగిన వాడు ఎవడు? ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు? ఎందుకండి సమాజానికి ఈ మాట హెచ్చరిస్తున్నాడు యాకోబు గారు? ఎందుకంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. వివేకైన వాడు తన వివేచన చేత ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, ఇది సరి అయినదా, సరి అయినది కాదా, ఇది నీతా అవినీతా, ఇది వాక్య సంబంధమైనదా, లోక సంబంధమైనదా, ఇది ఆత్మ సంబంధమైనదా, దేహ సంబంధమైనదా, ఇది నా సంతోషం కోసమా, దేవుని సంతోషం కోసమా అనే సెన్స్ వాడిలో ఉంటుంది. అట్లాంటి సెన్స్ ఉన్నటువంటి వాడిని బైబిల్ అంటుంది వివేచన కలిగిన వాడు. ఇదంతా తెలియదండి, ఇదంతా ఈ సమాజానికి తెలియదు. ఎట్లాంటి విషయాలు చెప్పరు, ఎట్లాంటి విషయాలు చెబితే సంఘం యాక్సెప్ట్ చేయదు, సేవకుడికి విలువ ఇవ్వదు, సంఘానికి రారు. ఇర్మియా గ్రంథం, మళ్ళీ ఇక్కడికి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూసారా? ఇట్లాంటి విషయాలు చెబితే సమాజానికి నచ్చదండి. ఆనాడు ఇశ్రాయేలు వారు అంటున్నారు, ఇర్మియా ప్రవక్త మాట్లాడుతుండే ఇదే సందర్భాన్ని, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన దేవుని ఆలోచనతో మాకు పని లేదు, సేవకుడు చెప్పేది మాకు అవసరం లేదు. మరి దేన్ని బట్టి చేస్తున్నారా ఇవన్నీ అంటే వాళ్ళు అంటున్నారు కదా, మా ఆలోచన అంటే బైబిల్తో నీకు పని లేదా, వాక్యంతో నీకు పని లేదా? అందుకే అంటున్నారు మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరం. ఏ హృదయం ఇది? మూర్ఖ హృదయం, మూర్ఖుడు మాట్లాడే మాటలు ఇవన్నీ. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదాము. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. నువ్వెవడవయ్యా మా గురించి చెప్పడానికి? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే యేసుక్రీస్తు అనే ఒక మహానాయకుడు ఈ భూమి మీద పుట్టి ఒక సత్యమైనటువంటి మాట ఏం చెప్పాడు ఒకసారి వినండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం.
మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని, ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఒకవేళ పొరపాటున నాకు విరోధంగా మాట్లాడినా నేను క్షమిస్తాను, నా తండ్రి క్షమిస్తాడు. కానీ క్షమాపణ లేనటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు భూమి మీదకి. అసలు ఆ మనిషి క్షమించడు, ఆ వ్యక్తి క్షమించడు. నేనైనా క్షమిస్తా మిమ్మల్ని, కానీ రాబోతున్నాడు నా తర్వాత ఈ లోకానికి, యుగ సమాప్తి వరకు ఉంటాడు ఆయన. నా తండ్రి నాకు ఇచ్చినటువంటి కాలం 33.5 సంవత్సరాల కాలమే, కానీ నా తర్వాత రాబోతున్నటువంటి పరిశుద్ధాత్ముడు యుగ సమాప్తి వరకు ఉంటాడు మీతో. అట్లాంటి పరిశుద్ధాత్ముడు గురించి ప్రభువారే, సాక్షాత్తు ప్రభువారు చెబుతున్న మాట చూడండి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏ క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతా, నాకు నచ్చినట్టుగా బోధించుకుంటా, నాకు నచ్చినట్టుగా నేను సంఘానికి వెళతా. నీకు నచ్చినట్టుగా చేయటానికి దేవుడిని ఎన్నుకోలేదు. వాక్యం చెప్పినట్టుగా చేయి. ఎక్కడుంది బైబిల్లో మాట? వాక్యం చెప్పినట్టు చేయమని బైబిల్ ఎక్కడుందండి? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమయ్యుండి, సంగమ జాగ్రత్తగా చెవి పెట్టి వినాలి. ఎవడో ఏదో చెప్పాడని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా విని మోసపోతే పోయేది నరకానికి. కానీ ఎవరు ఏం చెప్పినా నువ్వు గుడ్డిగా నమ్మటానికి లేదు. ప్రభు హెచ్చరించాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్త అన్నాడు. నేను చెప్పినా, మరొక ఆయన చెప్పినా, ఏ ప్రాంతం నుంచి సేవకుల ఆహ్వానం నుంచి వారు మాట్లాడుతున్నా చెబుతున్నటువంటి మాట వాక్యానుసారమా కాదా, అది ఆలోచించాల క్రైస్తవుడుగా నువ్వు. అందుకే మాట్లాడుతున్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం, అంటలేం చేసుకోవాలి ఈ మాట మీరు, వాక్య ప్రకారం నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు పాట పాడినా, ప్రార్థించినా, వాక్యం ప్రకటించినా, దేవుని పేరట ఏ కార్యక్రమం తలపెట్టినా ఈ భూమి మీద, అది మాటైనా పాటైనా ఏదైనా వాక్య ప్రకారం ఉండాలి. వాక్య ప్రకారం లేకపోతే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. అందుకే అంటున్నాడు, నాకైనా విరోధంగా మారితే మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడితే, ప్రవర్తిస్తే ఇక మీకు క్షమాపణ లేదు. ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎక్కువ ఆశీర్వాదం ఉంతాడా? నీ కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించువాడు ఎక్కువ దండన. దండన అంటే శిక్ష. ఎంత శిక్ష పడుతుందో మనం ఊహించడానికి కూడా అందనటువంటి శిక్షది. ఈనాడు మన కోర్టులో ఎవరు ఏ తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించినటువంటి శిక్షలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే అసలు ఎలాంటి శిక్ష విధిస్తాడో, అది ఎంత ఘోరమైనటువంటి శిక్ష ఈ సమాజానికి తెలియదండి. అందుకే దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది, ఎంత శిక్ష పడుతుంది. అసలు దేవుని ఆత్మను తిరస్కరించినటువంటి ఇశ్రాయేలీలకు చరిత్రలో ఎంత శిక్ష పడిందో ఒక్కసారి నీ మనసు పెట్టి ఆ మాట చూడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. అందరంటే ఎవరు? ఇశ్రాయేలీలందరూ
ఇశ్రాయేలీలందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా, జాగ్రత్తగా వినాలి ఇప్పుడు, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తు. ఇక్కడ వరకు బాగానే ఉందా? అసలు ఏం జరిగిందో చూడండి. ఇంత ఐక్యత కలిగి ఒకే ఆత్మను కలిగినటువంటి వారు, ఒకే భావనతో క్రీస్తును అనుసరిస్తూ ముందుకొస్తున్నటువంటి, ఆనాడున్నటువంటి ప్రవచనంలో మనకు కనపడుతున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క తీరి ఎక్కడి వరకు బాగానే ఉంది. అసలు ఏముందో వాళ్ళలో ఒకసారి మీరు ఆలోచించగలిగితే, అయితే చూడండి ఏమంటాడు, అయితే వారిలో ఎక్కువ మంది ఎవరికి ఇష్టంగా లేరు? నాయకుడైన మోషే గారికి ఇష్టంగా కాదు ఇది. దేవునికి సాక్షాత్తు మోషే గారిని ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత, సంఘ కాపరిని ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత. మీరు ఇష్టపడవలసింది, ప్రేమించవలసింది, భయపడవలసింది, గౌరవించవలసింది దేవుణ్ణి. ఆఫ్టర్ ఆయన పనిలో ఒక అడుగు లాంటి నేను అంతే, నన్ను గౌరవించినా ఒకటే, గౌరవించకపోయినా ఒకటే. కానీ మహిమైన ఘనతైన మన ద్వారా దేవునికి రావాలి. అందుకే అక్కడ అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో చంపబడిరి. చూసారంటే ఎలాంటి దండన వస్తుందో. అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మనం మారిపోతే మన బ్రతుకులో మనకొచ్చేటటువంటి ముగింపు మరణం వస్తుంది. యేసుక్రీస్తు వారి బోధ చూడండి ఎలా ఉందో. ఒకసారి ఒక మాట చూద్దాం, ఇంకొక మాట. 12వ అధ్యాయం మత్తయి సువార్త, 12వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, జాగ్రత్తగా ఈ పాయింట్లను మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన అనగా క్రీస్తు జగడమాడడు, కేకలు వేయడు. ఇది అండర్లైన్ చేసుకోండి బాగా. కొన్ని పాయింట్స్ చూపించి నేను క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు వారి బోధలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారి ప్రభు వారి యొక్క బోధలో ఏం కనపడుతుంది మనకి? ఆయన జగడమాడేలాగా బోధ చేయడు, కేకలు కూడా వేయడు. మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలా. సమాజంలో జరిగేది ఒకసారి అది కూడా ఆలోచించుకొని, అసలు ఇక్కడ సంఘములో జరుగుతున్నటువంటి అల్లరికి కారకుడు ఎవరో చూస్తున్నాం మనం. జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేయాలి ఈ మాట. నేడున్నటువంటి సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరకు కారణం ఎవరో మీకు చూపిస్తున్నా. ముగింపుకు వచ్చేసాం మనం, ముగింపు మాటలు చూస్తున్నాం. ఒక్కసారి మరలా యాకోబు పత్రిక దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనకు అల్లరి కనపట్టలేదు, ఆయన జగడగొండిగా మనకు కనపట్టలేదు. మరి ఇప్పుడు అల్లరి చేసేది ఎవరు అనే దానికోసం మనం యాకోబు గారి పత్రిక దగ్గరికి వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16. ఈ జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. ఈ జ్ఞానం, అసలు ఏ జ్ఞానమో కిందకి వెళ్తే దాని మూలం మీకు అర్థమవుద్ది. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదై ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుంచి వచ్చింది కాదు, భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే దేవుని దగ్గర నుంచి కాదు, దయ్యంగాడి దగ్గర నుంచి వచ్చింది అని బైబిల్ మనకు చక్కటి ఎవిడెన్స్ ఇస్తుంది. అసలు ఈ దెయ్యం జ్ఞానం ఏం చేస్తుందో 16వ వచనంలో ఫైనల్ చేసి పడేశాడు ఒక్కటే మాటలో. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. చూసారండి? అంటే నేడున్న సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరకు కారణం ఎవరు? ఇప్పుడు చెప్పాలి మీరు ఫైనల్గా. ఏది పరిశుద్ధుల సంఘమో, ఏది సాతానుగాడు సంఘమో. ఈ 30 రోజులు ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ కాలం ఇది. ఆలోచించుకోవాలా. మీ విశ్వాసానికి పరీక్ష శ్రమలు వచ్చినప్పుడు కాదండి. సంవత్సరానికి చివరి నెల 12వ నెల డిసెంబర్ నెల 31 రోజులు మీ అందరికీ పరీక్ష కాలం అది క్రైస్తవులకి. ఇప్పుడు తేలిపోతారనమాట. దొంగలంతా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఎవడు వాక్యానుసారంగా పనిచేస్తున్నాడో, ఎవడు లోకానుసారంగా పనిచేస్తున్నాడో అందరి యొక్క
ఏమంటారండి ఈ మాటని? మన పరిభాషలో మాట్లాడాలంటే అందరి భాగవతాలు బయటకు వస్తాయి. అవునంటారు కాదంటారు? అది చెబుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా చూడండి ఏమంటున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. నెక్స్ట్ మాట చూడండి, పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. అంటే పైనుంచి వచ్చినటువంటి జ్ఞానానికి, భూమి మీద పుట్టినటువంటి జ్ఞానానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకే జాగ్రత్తగా బైబిల్ చదవాలండి. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగానో లేకపోతే పిల్లల పాఠ పుస్తకాలు చదువుతున్నట్టు చదువుకుంటూ పోతే వాక్యం అర్థం కాదు. కొంతమంది వాక్యం అర్థం కానటువంటి బుర్రలేనటువంటి అజ్ఞానులు బయట క్రీస్తు పైన, ఆయన తల్లి మీద బురద చల్లాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆకాశాన్ని చూసి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నాలు చేసినట్టుగా ఉంటుంది. ఒకసారి సూర్యుడిని చూసి, సూర్యుడు అని ముఖం మీద ఉమ్మేస్తాను, కాండ్రించి ముఖం మీద, ఆయన ముఖం మీద ఉమ్మేయి, తిరిగి మళ్ళీ నీ ముఖం మీద పడిద్దిరా ఎర్రోడు, ఆలోచించి ఒకసారి. అలా ఉంటుందండి. అందుకే దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ ఇందులో ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా మనం బయటకు తీసుకురావాలి. అందుకే యాకోబు అంటున్నాడు, ఇదిగో భూలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో ఏ సంఘమైతే ఉందో, ఏ సంఘములో అయితే అల్లరి జరుగుతుందో, ఆ అల్లరి జరుగుతున్నటువంటి సంఘాలన్నీ కూడా క్రీస్తు పరిపాలనలో కాదుంది. మరి ఎవడి పరిపాలనలో ఉన్నవన్నీ కూడా అంటే బైబిల్ చక్కటి ఎవిడెన్స్ మనకిస్తూ ఉంది. ఎవరైతే భూలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి కోరికలతో ఎంత నీతిని బోధిస్తున్నా దుష్టుని సంబంధిగా మారిపోయి అల్లరకు సంఘంలో కారకుడు అయ్యావా, అది దేవుని సంఘం కాదు. అక్కడ సమాధానం ఉండదు, అక్కడ సమాధానం ఉండదు. నెక్స్ట్ మాట ఏమంటున్నాడండి, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను అస్సలు అక్కడి నీకు కనపడదు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని కాలాలలో, అన్ని దినాలలో ఒకే భావన కలిగి ఉంటాడు, సత్యాన్ని కలిగిన వాడు. అంతేగాని డిసెంబర్ రాగానే ఏదో అడావుడి చేసేసి క్రిస్మస్ పేరట సంబరాలతో ఆహ్వానించబడి ఏదేదో చేస్తున్నానని అడావుడి చేసి కేకలు పెడితే ఉపయోగం లేదయ్యా. అల్లరి చేసేవాడు, కేకలు పెట్టేవాడు ఎవరి సంబంధం, ఆ లక్షణం ఎవరిదో 2 మాటలు చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాటలు ఇవన్నీ మళ్ళీ చూపిస్తున్నాం మీకు. లూకాసు వార్త 4వ అధ్యాయం 41వ వచనంలో చూడండి, కేకలేసేది ఎవరు? ఇంతేకాక కేకలేసేది ఎవరో మీకు చూపిస్తున్నా. ఇంతేకాక లూకాసు వార్త 4:41 అండి. లూకాసు వార్త 4:41. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి, ఏం చేస్తున్నా దయ్యాలు? కేకలు వేసి. 34:35 కూడా చూడండి, అదే అధ్యాయం 34:35. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా, నీవెవడవో మేము ఎరుగుదుము, నీవు దేవుని కుమారుడవని బిగ్గరగా కేకలు వేసి. కేకలేసేది ఎవరో మీకు చూపిస్తున్నా. మార్కు సువార్త 5:5. కేకలేసే లక్షణాలు ఎవరో చూపిస్తున్నా మీకు. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయచ్చు. చాలండి, జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేయాలి. కేకలేసే లక్షణం ఎవడిదో, వాడెవడిలో ఉంటే వాడు కేకలేస్తాడో మీకు చూపిస్తున్నాను నేను. మరొక మాట చూడండి, 7వ వచనం, ఇదే 5వ అధ్యాయం 7వ వచనం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. కేకలేసేవాడి లక్షణం ఎవరిదో మీకు చూపిస్తున్నాను నేను. మరొక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథం చూడండి, కేకలేసేది ఎవరో మీకు చూపిస్తున్నా మీకు. చూడండి, బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాట శ్రేష్టం. కేకలేసేవాడిని ఏమనాలి ఇప్పుడు మీరు చెప్పాలా?
బుద్ధిహీనుడు. సామెతల గ్రంథం 9:13. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, అన్నీ రాసుకోవాలి మీరు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమంటున్నాడు అక్కడ. బుద్ధిహీనతనున్నది కేకలు పెట్టునది. చూసారండి, ఎవడిలో అయితే అపవాది పట్టాడో, అపవాదికి చోటిచ్చాడో వాడు బుద్ధిహీనుడుగా మారిపోతాడు. ఆ బుద్ధిహీనుడుగా మారిపోయిన వాడే కేకలు పెడతాడు, కేకలు పెడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఇదంతా కూడా ఏంటయ్యా అని మనం అంటే శరీర కార్యం. స్పష్టమైనవి. 21 దగ్గరికి వెళ్ళిపోండి, డైరెక్ట్గా 21 దగ్గరికి వెళ్ళిపోండి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాట. అల్లరితో కూడిన ఆట పాట ఆత్మ సంబంధమైనవా, దేహ సంబంధమైనవా? ఇప్పుడు ఒక స్పష్టతకు వచ్చేసి మనం ఇప్పుడు ఈనాడు క్రిస్మస్ పేరట మీరు చేస్తున్నటువంటి ఆట అయినా పాట అయినా అది శరీర సంబంధమైనటువంటి కార్యాలలో ఒక భాగం అని బైబిల్ చెప్తా ఉంటే, క్రిస్మస్ పేరట నువ్వు ఆడేటటువంటి ఆట పాట దేవుని రాజ్యమునకు ఏం కాదండి, వారసుని చేయదు నిన్ను. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన ఆటల వల్ల, పాటల వలన దేవుడు సంతోషపడడు. అసలు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అసలు దేవుడు దాని గురించి చెప్పలేదు బైబిల్లో. మరి చెప్పంది చేయడం తప్పు కదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. చెప్పంది చేయడం తప్పు. అందుకేమన్నాడంటే చూడండి ఏమన్నాడు పౌలు గారు. నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో సంగమ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పిన శరీర కార్యాలలో క్రిస్మస్ పేరట ఏదైనా జరిగితే మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని బైబిల్ ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని మనకిస్తుంటే ఇంకా నేను చేస్తారని అమాయకంగా వెళ్ళిపోతున్నావే, ఒక్కసారి ఆలోచించు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, ఒక మాట చూసుకుని వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఈ సంఘం పరిశుద్ధుల సంఘమా సాతానుగాడి సంఘమా అనే తెలుసుకునే గొప్ప ఎవిడెన్స్ను మనకి బైబిల్ ఇస్తుందండి ఈ సందర్భంలో. ఒక్కసారి చూడండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా కాదని బైబిల్ చెప్తా ఉంది. మరి ఈ నేటి ఉన్నటువంటి సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరికి కారణం ఎవరు చెప్పాలి. ఇప్పుడు మీరు నేడున్నటువంటి సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరకు కారణం ఎవరని బైబిల్ చెప్పింది? సాతాను. అందుకే పైనుంచి వచ్చినటువంటి దేవుని జ్ఞానం అయితే సంఘములో సమాధానం అనేటటువంటి స్వార్థను పంచుతారు. అందుకే ప్రియమైన దేవుని వారలారా మీరు గమనించండి, నేడున్నటువంటి సంఘాలలో జరుగుతున్నటువంటి అల్లరికి కారకుడైతే అపవాదే కానీ పరిశుద్ధాత్ముడైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వాక్య ప్రకారం ఆచరిస్తూ అనుసరిస్తూ క్రీస్తు యొక్క పుట్టుకను కొనయాడేటటువంటి వారుగా ఈ యొక్క సమాజానికి క్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని అనేకులకు ప్రకటించేవారుగా ఉండాలి, కానీ క్రీస్తుకు అవమానం తెచ్చేవారుగా ఉండకూడదని భావనతో సాటి సహోదరుడుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.